మన ఆంధ్ర రాష్ట్రంలోని కడప జిల్లా సిద్ధవటం మండలంలోని సిద్ధవటం కోటను చూడడానికి అయితే వచ్చేసాము. ఈ కోటలో ప్రజలకి అతి క్రూరమైన శిక్షలు విధించేవారంట. ఆడవాళ్ళని నగ్నంగా నిలబెట్టి వాళ్ళు వేసిన శిక్షలకి ఈ కోట గోడలే సాక్ష్యాలు. ఇలాంటి ఎన్నో విషయాల్ని తన కోట గర్భంలో దాచుకున్న సిద్ధవటం కోట గురించి పూర్తి వివరాలతో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, ఐ మహా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిద్ధవటం కోటకి ఎలా చేరుకోవాలో వీడియో లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం కోట ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. మేమైతే ఈవినింగ్ 4కి వచ్చాము. 5:30కి క్లోజ్ చేసేస్తారు. లోపల పూర్తిగా చూడాలి అనుకుంటే కాస్త ఎర్లీగా రావాలి. ఇది కోట తూర్పు భాగం అన్నమాట. తూర్పు మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఈ కోటకి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. పడమట వైపు ఒకటి, తూర్పు వైపు ఒకటి. ఈ తూర్పు ఎంట్రన్స్ ముందు ఒక అగర్త ఉంటుందండి. ఇందులో నీటిలో మొసళ్ళు వదిలేవారనమాట. శత్రువులు వచ్చే ఛాన్సే లేదు అసలు. ఈ తూర్పు ద్వారం దగ్గర చూస్తే హనుమంతుడు, గరుత్మంతుడు విగ్రహాలు కనిపిస్తాయి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి పోవడానికి లేదు. ఇలా కుడివైపు నుంచి లోపలికి పోవడానికి మార్గం ఉంది. ఇలా రాతి కట్టడాలు చూసినప్పుడు నాకైతే మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీపాలు పెట్టడానికి కాబోలు గోడల మీద ఇలా చెక్కున్నాయి. ఈ కోట మొత్తం 36 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. మౌర్యుల కాలం నుండి బ్రిటిష్ వాళ్ళ కాలం వరకు కూడా ఎంతో మంది రాజులు ఈ కోటని పాలించారు. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని పిల్లర్స్ పెట్టి చుట్టూ మండపంలాగా ఉంది. ఈ ప్లేస్ ఏంటి అంటే ఎవరైనా లోపలికి వెళ్ళినప్పుడు ఈ చుట్టూ స్తంభాల దగ్గర భటులు ఉండేవాళ్ళు అనమాట. ఎవరైనా రాజు వరకు వెళ్ళాలంటే వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలి. ఇలా పెన్నా నది ఒడ్డును కట్టడానికి కూడా కారణం ఏంటంటే ఎవరైనా రావాలంటే నదిని దాటుకుని రావాలి. ఈ కోటకి దక్షిణం వైపు పెన్నా నది ఉంది. తూర్పు, పడమర, ఉత్తరం వైపు అగర్తలుంటాయి. అంటే నీటి కొలనులో మొసళ్ళేసి ఉంచుతారు. వాటిని దాటుకుని కోట లోపలికి రావాలి అనేది అసలు సాధ్యపడదు. ఈ సిద్ధవటం కోట చరిత్ర గురించి చెప్పుకుంటే పల్లవులు, చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, వీటితో పాటు నవాబులు, బ్రిటిష్ వాళ్ళు ఇలా చాలా మంది పరిపాలించారండి. తూర్పు ద్వారం నుంచి లోపలికి వచ్చాక ఎడం చేతి వైపు మెట్లుంటాయి. తూర్పు ద్వారం ఎంట్రన్స్ పైభాగానికి ఎక్కాలనుకుంటే ఈ మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. తూర్పు ముఖద్వారం పైన భటులు కాపలాగా ఉంటారు కదా, ఆ ప్రదేశాన్ని చూడొచ్చు అన్నమాట. ఈ సిద్ధవటం కోటని 11వ శతాబ్దానికి ముందే నందన చక్రవర్తి నిర్మించారని చెప్పుకుంటారు. విజయనగర సామ్రాజ్యాన్ని వీర నరసింహరాయలు 1503-1509 మధ్యలో పాలించే సమయంలో ఈ సిద్ధవటం కోటని సమ్మెట గురవరాజులు పాలించేవాడు. ఈ సమ్మెట గురవరాజు చాలా క్రూరుడు అన్నమాట. పన్నుల పేరిట ప్రజలందరినీ కూడా చాలా హింసించేవాడు. ఇతను ఎంత క్రూరుడు అంటే రాజ్యంలో ఉన్న ప్రజలు తినాలన్నా తాగాలన్నా కూడా పన్ను విధించేవాడు. మగవాళ్ళు పన్ను కట్టలేదని ఆడవాళ్ళని తీసుకొచ్చి నగ్నంగా నిలబెట్టి ఎర్రగా కాల్చిన నిప్పు కడ్డీలను ఛాతీ మీద తొడల మధ్యలో పెట్టేవారంట. ఇలా ఆ రాజ్యంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆ రాజ్యంలోకి కూచిపూడి చేయడానికి ఒక బృందం వచ్చింది. వాళ్ళు ఈ అకృత్యాలన్నీ చూసి విజయనగరాన్ని పాలిస్తున్న వీర నరసింహరాయలు దగ్గరికి వెళ్లి సిద్ధవటంలో జరుగుతున్న అకృత్యాలన్నీ కూడా కూచిపూడి నాట్యంతో నరసింహరాయలకి అర్థమయ్యేలాగా చెప్పారు. నాట్య బృందాన్ని నరసింహరాయలు అడుగుగా సిద్ధవటంలో ఇంతటి అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పగా వీర నరసింహరాయల సైన్యం సిద్ధవటం వచ్చి సమ్మెట గురవరాజు తల నరికి తలని అడవి అంట ఈడ్చుకుని పోయారంట. కొంతకాలం ఈ కోటని నవాబులు పాలించారు కాబట్టి ఇక్కడ ఆ నవాబుల సమాధులు, మసీదు కూడా చూడొచ్చు. ఈ నవాబుల సమాధులు దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఢంకా నగర్ అని ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ఢంకా ఉంటుంది. దాన్ని మోగిస్తారనమాట. రాజుగారు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ ఢంకా మోగిస్తారట. రాజుగారు వచ్చారు అని చెప్పడానికి ఒక సింబల్ అన్నమాట అది. ఇక్కడ కూడా పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి. అంతేకాకుండా ఇక్కడ నృత్య ప్రదర్శనలు కూడా చేసేవారట. ఇందాక నేను చెప్పాను కదా, అతి క్రూరమైన సమ్మెట గురవరాజుని తల నరికేశారు అని. తరువాత ఈ సిద్ధవటం కోటని చాలా మంది రాజులు పాలించారండి. 1542 వరకు కూడా విజయనగర రాజుల చేతుల్లో ఉండేది. మట్లి ఎల్లరాజు అనే ఒక రాజు 2వ వెంకటపతి రాయలకు ప్రతి యుద్ధాల్లో కూడా సాయంగా ఉండేవాడట. అందుకు గాను వెంకటపతి రాయలు మట్లి ఎల్లరాజుకు ఈ కోటను బహుమతిగా ఇచ్చారంట. మట్లి ఎల్లంరాజు కాలం వరకు కూడా ఈ కోట మట్టి కోటగా ఉండేది. తరువాత పాలించిన మట్లి అనంతరాజుల కాలంలో ఈ కోటని రాతితో నిర్మించడం జరిగింది.
మట్లి రాజుల తరువాత ఔరంగజేబు సేనాధిపతి అయిన మీర్ జుమ్లా 1646లో సిద్ధవటాన్ని పూర్తిగా ఆక్రమించారు. కోటలోకి వచ్చాక ప్లేస్ అంతా చాలా పెద్దగా అనిపించింది. చాలా పక్కా ప్లాన్తో కట్టుకున్నారు ఈ కోటని. కోటలో కట్టిన ఏ బిల్డింగ్ పైకెక్కినా సరే చుట్టూ కోటంతా కనిపిస్తుంది. ఈ డప్పు కొట్టే వాళ్ళకి రాజుగారు ఎటువైపు వచ్చినా ఈజీగా తెలిసిపోద్ది. మనం ఇంటికి కట్టుకునే కాంపౌండ్ వాల్ లాగా కోట చుట్టూ కూడా గోడ ఉంటదండి. చాలా ఎత్తైన గోడ అది. చుట్టూ పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ గోడ అనేది అందులో కలిసిపోయింది. అదిగోండి జూమ్ చేసి చూస్తే మనకి దూరంగా కనిపిస్తుంది కదా గోడ చెట్ల మధ్యలో. డంకానగర్ పక్కనే మంచినీటి కొలను ఉంటదండి. ఈ నీటినే అప్పట్లో వాళ్ళు తాగడానికి ఉపయోగించేవారు. డంకానగర్ మెట్లు దిగి రాగానే ఎదురుగానే కనిపిస్తుంది రాజమార్గం. రాజుగారు తన మందిరంలోంచి ఈ మార్గంగానే బయటకు వచ్చేవారు, లోపలికి వెళ్లేవారంట. దీన్ని చూడగానే రాజభట్లు అటు ఇటు నుంచని రాజు వచ్చేటప్పుడు రాజాది రాజా రాజమార్తాండ అని పలుకుండే వాళ్ళేమో అనిపించింది. ఎంతమంది రాజులు నడుచుంటారో కదా ఈ రాజమార్గంలో. నేనే అటు ఇటు 4-5 సార్లు నడిచేశాను ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కోసం. ఈ రాజమార్గం దాటి అలా లోపలికి వెళ్ళడానికి లేదు, అన్ని కూడా మొక్కలు వచ్చాయి. రాజమందిరం కూడా శిథిలం అయిపోయిందంట. మనం ఇప్పుడు రెండవ ప్రధాన గోపురం వైపు వెళ్తున్నాము. ఇది పడమటి ప్రధాన ముఖద్వారం అన్నమాట. మనం లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఎంట్రన్స్ అనేది బయటకు ఉంటుంది. అది కూడా చూపిస్తాను నేను. రాతి స్తంభాలతో ఎంతో చక్కగా నిర్మించిన మండపం ఇది. చూడండి ఎంత చక్కగా ఉందో. మధ్యయుగాల నాటి కళా వైభవానికి ఈ శిల్పాలు సజీవ సాక్ష్యాలండి. ఔరంగజేబు సేనాధిపతి అయిన మీర్ జుమ్లా ఈ సిద్ధవటం కోటని ఆక్రమించుకున్నారని చెప్పాను కదా. తరువాతి కాలంలో ఈ సిద్ధవటం కోటని ఆర్కాట్ నవాబు, అబ్దుల్ నబీ ఖాన్, టిప్పు సుల్తాన్, నైజాం నవాబు ఇలా చాలా మంది నవాబులు కూడా ఈ సిద్ధవటం కోటని పాలించారండి. 1808లో ఈ సిద్ధవటం కోట తూర్పు ఇండియా వర్తక సంఘం చేతుల్లోకి వెళ్ళింది. 1808లో తొలి జిల్లా కేంద్రంగా ఈ సిద్ధవటం కోట ఉండేదట. తరువాత దీన్ని పరిపాలనా కేంద్రంగా కూడా మార్చారు. తరువాతి కాలంలో పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడల్లా పరిపాలనా కార్యక్రమాలకు ఇబ్బందిగా ఉండడంతో కడపని జిల్లా కేంద్రంగా చేశారట. శత్రు దుర్భేద్యమైన ఈ కోటని పరిపాలించడానికి ఎంతో మంది రాజులు పోటీపడి ఆక్రమించుకునేవారు. ఎందుకు అంటే దక్షిణాన పెన్నా నది, మిగిలిన 3 వైపులా కూడా లోతైన అగర్తాలతో శత్రువులు ప్రవేశించడానికి అస్సలు వీలు కాని రీతిలో 36 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోటను నిర్మించారండి. గోడలు నానుకొని ఇలా సీక్రెట్ రూమ్స్ కూడా ఉన్నాయండి. కానీ లోపలంతా గబ్బిలాలు ఉన్నాయి. లోపలైతే ఖాళీగానే ఉందండి. లోపలంతా సొరంగంలాగా గోడ పొడవునా రూమ్ చూపిస్తుంది. ఈ రాతి స్తంభాల మీద చెక్కి ఉన్నవి గదలా లేకపోతే వీణలా అనేది నాకు డౌట్ ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేనైతే వీణలు అని అనుకుంటున్నాను. రాజులు లేరని కాబోలు రాజమార్గాలు క్లోజ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా ఎంట్రన్స్ పక్కనే ఉండే వేరే దారి ఉంటుంది ఇలా సొరంగంలాగా. దీని నుంచే మనం బయటికి వెళ్ళాలి, లోపలికి రావాలి. అప్పట్లో కోట మీద ఎవరైనా దండయాత్ర చేశారనుకోండి, మెయిన్ గేట్ అనేది క్లోజ్ చేస్తే పక్కనే ఉండే ఇలా ఇరుకు మార్గం నుంచి వాళ్ళు రావాలి అంటే కష్టంగా ఉంటుంది. ఇలాంటి మార్గం ఉంటే ఎక్కువ మంది శత్రువులు లోపలికి రావడానికి కుదరదు. అందుకే ఇది పెట్టుకున్నారు కాబోలు. ఇదేనండి తూర్పు భాగం యొక్క మెయిన్ ఎంట్రన్స్. వ్యూ అయితే చాలా బాగుందండి. చుట్టూ కూడా వరి పొలాలు వేసున్నారు. ఎలాగూ వచ్చేది సమ్మరే కాబట్టి పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉండే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అనేది చూపిస్తే వాళ్ళకి కూడా మన చరిత్ర మీద ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది. శత్రువులు లోపలికి రాకుండా సైనికులు కోట గోడల మీద కాపలా ఉంటారు. ఈ గోడల మీద ఏదో రాసినట్టుంటే నేను దగ్గరికి వెళ్ళి చూశాను, కానీ నాకు అస్సలు ఏం అర్థం కాలేదు. అక్కడక్కడ కొన్ని పదాలు మన తెలుగులాగే ఉన్నాయి, కానీ తెలుగు కాదు. మీకేమన్నా తెలుసా? రాతి మీద శిల్పాలే కాదు అక్షరాలు కూడా ఎంతో చక్కగా చెక్కారు కదా. రాతి మీద రాసింది ఎక్కడికి పోదని కాబోలు అప్పట్లో శాసనాలన్నీ కూడా రాతి మీద రాసి భద్రపరిచారు. మామూలు తెలివితేటలు కాదు వీళ్ళందరూ. ఇది చూసాక నాకు మంచి ఐడియా వచ్చి మా ఆయన్ని అడిగాను, ఇలా రాతి మీద నాకు కూడా ఒక లెటర్ రాసివచ్చు కదా, ఇలా అడిగామంటే ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్లేస్కి తీసుకురాని అన్నారు. గుడి కట్టింది మట్లీ రాజుల కాలంలో కాబట్టి ఈ శాసనాలు కూడా అప్పటివే అయ్యి ఉంటాయి. కోట గోడల మీద ఇలా ఎందుకు కట్టారు అంటే పక్కన చిన్న చిన్న కన్నాలు ఉన్నాయన్నమాట. వాటి నుంచి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా శత్రువులు వచ్చినా వాళ్ళ మీద అటాక్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. ఈ చిన్న ద్వారం మీద లక్ష్మీదేవి బొమ్మ నాకు బాగా నచ్చిందండి. పక్కనే గరుత్మంతుడు కూడా ఉన్నాడు.
ఏనుగులు పైకి నిలబడి కలుషాలతో అమ్మవారి మీద నీటిని పోస్తూ ఉన్నట్టుంది. పడమటి ద్వారం మీద సింహం శిల్పాలు ఇంకా లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంది. ఇక్కడ గోడ మీద హనుమంతుని విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా దండయాత్రలు జరిగాయి కాబట్టి మెయిన్ ఎంట్రన్స్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉందండి. చాలా విగ్రహాలు కూడా సగం సగమే ఉన్నాయి. ఇక్కడ సూర్యుడు పడమటి వైపుకు రాగానే పడమటి దిక్కు వైపు ఉన్న ఈ ద్వారం మీద కిరణాలు పడి రాతి స్తంభాలన్నీ కూడా గోల్డ్ కలర్ లో మెరుస్తున్నాయండి. అసలు ఎంత చక్కగా ఉందో ఇదంతా చూడ్డానికి. సిద్ధవటం కోట లోపలికి కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి, తూర్పు వైపు పడమర వైపు చూసిన తర్వాత దక్షిణం వైపు కూడా వెళ్ళాలి. కోట లోపల తెలియని వాళ్ళు ఇవి చూసుకొని వెనక్కి వచ్చేయకండి. మేము పడమటి దిక్కు మెయిన్ ఎంట్రన్స్ వరకు వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చూసేసామని అనుకున్నాము. దక్షిణం వైపు కూడా వెళ్ళి చూడాలి అని. పడమటి దిక్కు నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత అదిగోండి పడమటి వైపు ముఖద్వారం, అటువైపు వెళ్ళాము. ఇప్పుడు ఇటువైపు ఢంకా నగర్ కనిపిస్తుంది కదా, అంటే మనం మెయిన్ ఎంట్రన్స్ వైపుకి నడుచుకుంటూ రావాలి. ఇది రాజమార్గం, నేను ఇందాక చూపించాను కదా. దీని నుంచి ఇంకొంచెం ముందుకి నడుచుకొని వెళ్తూ ఉంటే మనకి మెయిన్ తూర్పు ద్వారం ఎంట్రన్స్ వస్తుంది. మేమైతే అంతా చూసేసామని రిలాక్స్గా కూర్చున్నాము. అప్పుడు మాకు చెప్పారనమాట, మీరు ఇటువైపు కూడా వెళ్ళి చూడాలి అని. తూర్పు ముఖద్వారం నుంచి లోపలికి రాగానే మనకి ఇట్లా శివలింగం కనిపిస్తుందండి. ఇది బ్రేక్ అయిపోయింది, బ్రహ్మసూతి వేసుంది. సో ఇలా వేసుంది అంటే ఇది ఇప్పటిది కాదు అని. విరిగిపోయిందని పక్కన పడేయకుండా దీన్ని అతికించి చాలా జాగ్రత్తగా ఉంచడం అనేది నాకు బాగా నచ్చింది. ఇది ఏ దాడుల్లో విరిగిపోయిందో నాకు తెలియదు, కానీ ఈ శివలింగం మెయిన్ ఎంట్రన్స్లో కనిపిస్తుంది కాబట్టి ఎన్నో పూజలు అందుకుని ఉండాలి. ఇలా బ్రహ్మసూతి వేసిన శివలింగాలు మనకి చాలా అపురూపంగా కనిపిస్తాయండి, చాలా తక్కువ ఉంటాయి. శివలింగం పక్క నుంచి కుడివైపుగా వెళ్తే మనకి రాణిమహల్ కనిపిస్తుంది. రాణిగారి అంతఃపురం అండి, ఇది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. రాణిగారి అంతఃపురానికి దగ్గరలోనే ఈ శివలింగం ఉంది కాబట్టి పూజల కోసమే దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఉండుంటారు. రాణిగారి అంతఃపురం మొత్తం కూడా చిన్న చిన్న అరలతో చాలా అందంగా డిజైన్ చేసి ఉంది. మేబీ ఇది పడిపోకుండా ఉండుంటే ఇంకా అందంగా కనిపించేదేమో. దీన్ని గ్లాస్ మహల్ అని కూడా పిలిచేవారంట. ఈ మహల్ని ఇటుకలతో నిర్మించారండి. ఇక్కడ నుంచి పెన్నా నది కూడా కనిపిస్తుంది. ఇదేంటో అర్థం కాక నేను చాలాసేపు అలాగే చూస్తూ ఉన్నాను. ఇది రాణిగారి బాత్ టబ్ అంట. రాణిగారు ఇందులోనే స్నానం చేసేవారట. ఇక్కడ అన్నీ కూడా చెట్లలో కలిసిపోయి ఉన్నాయండి. ఏది కావాలన్నా వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. ఎక్కడా కూడా ఒక బోర్డు కూడా ఉండదు. అది ఆ ప్లేస్ అని మనకి తెలియదు అనమాట. చూసి ఓకే ఇది ఈ ప్లేసా అని అనుకోవడమే. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ కి ఆపోజిట్ లోనే రాజుగారి మహల్, అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ చెట్ల మధ్యలో నాకైతే ఒక మసీద్ అయితే కనిపిస్తుందండి. మట్టి రాజుల తర్వాత చాలా మంది నవాబులు ఈ కోటని పాలించారు కాబట్టి మనకి ఇక్కడ ఇస్లామిక్ కట్టడాలు కూడా చాలా కనిపిస్తాయి. మేము ఈ కోట దగ్గరికి రావడానికి 4 o'clock అయిందండి ఈవినింగ్. ఇప్పుడు 5:30 అయిపోయింది. యాక్చువల్గా కోటని క్లోజ్ చేస్తారు, కానీ ఎందుకో ఈరోజు 6 o'clock వరకు ఉంచారనుకుంటా. ఇక్కడ వాచ్మెన్ అనుకుంటా విజిల్ వేసుకుంటూ కోట చుట్టూ తిరిగి ఎవరున్నారా అని చెక్ చేసుకుంటున్నారు. కోట క్లోజ్ చేసే టైం కాబట్టి మేము కొంచెం ఫాస్ట్గా షూట్ చేసుకోవాల్సి వచ్చింది. విజువల్స్ అన్నీ కూడా కొంచెం ఎర్లీగా వచ్చుంటే కోటలో ఎక్కువసేపు ఉండేదాన్నేమో అనిపించింది నాకైతే. ఇదిగోనండి, ఇది దక్షిణం వైపు ద్వారం అన్నమాట. ఇటువైపు బయటికి వెళ్ళడానికి మార్గం ఉంది. లోపలికి వెళ్ళాక చిన్న గదిలో ఒక ఆమె ఉంటున్నారు. ఇక్కడ ఆమె పావురాలకి ఫీడింగ్ వేస్తున్నారనమాట. ఎంత చక్కగా ఉన్నాయో పావురాలు అయితే. నాకైతే ఈ లోపలికి వెళ్ళగానే కొన్ని సమాధులు, దర్గా, మసీదు కనిపించాయి. ఇదిగోనండి, మనకి దూరం నుంచి చూస్తే మసీద్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇది పడమటి వైపు నుంచి కూడా రావచ్చు. ఈ లోపల ఒక స్వరంగ మార్గం ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. శత్రువులు దండయాత్ర చేసినప్పుడు రాజులు ఈ మార్గాన్ని ఉపయోగించుకునేవారంట. నది పక్కనే ఈ కోటని కట్టడానికి కూడా కారణం ఇదేనండి. నేనైతే అనుకోలేదు నది ఇంత పక్కనే ఉందని. ఎక్కడైనా పైనుంచి చూస్తే దూరంగా కనపడుతుందేమో అనుకున్నాను, కానీ నదిని ఆనుకొని కోట కట్టారండి. చూడడానికి ఇదంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకవైపున కోట, ఒకవైపున నది, సూర్యాస్తమయం కూడా అవుతుంది కదా, చాలా చక్కగా ఉంది చూడడానికి. ఇక్కడ ఒక చెక్క యంత్రం ఉండేదంట, దాని నుంచి నీటిని తోడి మసీద్ దగ్గర ఒక తొట్టెలో పోసేవారట. ఈ వ్యూ పక్క నుంచే
వెళ్తే ఈ పక్కనే స్వరంగ మార్గం ఉంది. ఇదేనండి ఆ స్వరంగ మార్గం. ఇక్కడి నుంచే రాజులు తప్పించుకునేవారు శత్రువుల నుంచి. మేము బయటకు వచ్చి పడమటి దిగ్గగా మళ్ళీ నడుచుకుని వెళ్తూ ఉన్నాము. ఇటువైపు ఏముంటుందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఎక్కడ బోర్డు లేదు కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ ఏదో ఒక కట్టడం ధ్వంసం అయిపోయి ఉంది, ఇటుకలతో కట్టుంది ఇది. ఆ కట్టడానికి ఎదురుగా ఇలా ఒక టెంపుల్ అయితే కనిపించింది. ఇది కూడా చాలా వరకు ధ్వంసం అయిపోయి ఉందండి టెంపుల్. దూరం నుంచి చూస్తున్నప్పుడు టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సిద్ధవటం కోటలో కామాక్షి అమ్మవారి గుడి ఇదేనండి. ఈ గుడిని చాలా వరకు దండయాత్రలో ధ్వంసం చేశారు. ఈ ఆలయంలో విగ్రహాలు కూడా ఏం లేవండి, అవన్నీ కూడా ధ్వంసం చేసేసారు. కాబట్టి ఇప్పుడు మనకి టెంపుల్ అనేది ఒకటే కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాము, కానీ గబ్బిలాలన్నీ కూడా పాడు చేసేసాయి. కనీసం ఆ దరిదాపులకు కూడా వెళ్ళి చూడడానికి లేదు. చాలా స్మెల్ వస్తుందన్నమాట ఇక్కడ. ఈ రాళ్లన్నీ కూడా గంధం రంగులో ఉన్నాయండి. ఈ సిద్ధవటం కోట రాళ్లన్నీ కూడా ఇలా గంధం రంగులోనే ఉన్నాయి. ఈ అమ్మవారి ఆలయానికి పక్కనే నంది ఉంది. దండయాత్ర జరిగినప్పుడు ఈ నంది యొక్క తలని తీసేశారు. ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది. కోట మధ్యలో ఉన్న నాకేదో అడవిలో ఉన్నట్టుందండి, చుట్టూ చెట్లు ఇవన్నీ కూడా. అమ్మవారి ఆలయానికి కాస్త పక్కగా వెళ్తే మనకి శిథిలావస్థలో ఉన్న ఒక కట్టడం కనిపిస్తుంది. నాకైతే అది ఏంటో తెలియదు, కానీ నేనైతే చాలా క్యూరియాసిటీగా నడుచుకుంటూ వెళ్ళాను. ఈ సిద్ధవటం కోటలో మేము ఆఖరిగా చూసింది ఈ ప్లేసేనండి. నేనైతే అది చూడగానే ఫోన్ మా ఆయన చేతుల్లో పడేసి పరుగో పరుగు. ఇంకా ఈయనే సిద్ధేశ్వర స్వామి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది శివలింగాన్ని చూడడం. కానీ శివలింగం ఇంత లోపలికి ఎలా ఉంది నాకు అర్థం కాలేదు. చుట్టూ అయితే గోడలాగా ఉంది. ఈ శివలింగం మట్టిలో కూరుకుపోయింది అనుకుంటానండి. సగం భాగం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కువగా ఉండేవారటండి. అందులోనూ వటవృక్షాలు కూడా ఎక్కువగా ఉండేవట. వటవృక్షాలు అంటే మర్రి చెట్లు అన్నమాట. సిద్ధులు ఎక్కువగా ఉండేవారు కనుక వటవృక్షాలు ఎక్కువగా ఉండేవి కనుక ఈ ప్రాంతాన్ని సిద్ధవటం అంటారు. చూశారు కదా సిద్ధవటం కోటని. ఎంతో మంది రాజులు పోటీపడి పాలించిన కోట ఇది. దక్షిణాన పెన్నా నది, మూడు వైపులా మొసళ్లతో నిండిన అగర్తలతో ఈ కోట శత్రువులు సైతం ప్రవేశించడానికి వీలు కానిదిగా 700 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీనమైన సిద్ధవటం కోట ఇది. ఇక్కడ జరిగిన ఎన్నో సంఘటనలకి ఈ కోట గోడలే సాక్ష్యాలుగా నిలిచాయి. మరి ఈ సిద్ధవటం కోటకి ఎలా వెళ్లాలంటే, ప్రకాశం జిల్లా మీదుగా వెళ్లే వాళ్ళకి బద్వేల్ మీదుగా 33 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు, రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కడప నుంచి 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కడప మీద నుంచి బాకరాపేట నుంచి సిద్ధవటం వెళ్ళొచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.